హలో గాయస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు ఈరోజు మన అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్తో పాటు మనకి సపోర్టెడ్గా మనకు వాల్యూమ్ బేస్ ఇండికేటర్ ఛానల్ కూడా తీసుకుందాం. మనకు ఈ ఇండికేటర్ సపోర్ట్ వాల్యూమ్ బేస్డ్ ఇండికేటర్ మరియు మనకు అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ బేస్ చేసుకొని మనము ఎంట్రీ ఏ విధంగా తీసుకోవచ్చు, దాన్ని బేస్ చేసుకొని మనకు మార్కెట్ సైడ్ వేస్ ఉందా, డైరెక్షన్ ఉందా అనేది మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, మనకు ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 minutes టైం ఫ్రేమ్లో ఉండి 1 hour ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ని కూడా మనము గీయవచ్చు. ఇది మనకు ఆటోమేటిక్గా ఈ ఇండికేటర్ పనిచేస్తుంది అనమాట. మనకు ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఎగ్జాక్ట్ ఎక్కడ వరకు వెళ్తాయి, మనకు ఎక్కడి నుంచి రివర్స్ అవుతాయి అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా మనకు ఫెయిర్ వాల్యూ గ్యాప్స్తో పాటుగా ఇన్సైడ్ అవుట్ సైడ్ క్యాండిల్ కానీ, ఒక బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ కానీ, ఇలా మల్టిపుల్ ఏవైనా 3 లేదా 2 ఇండికేటర్ని బేస్ చేసుకుని మనము ఈజీగా ఎంట్రీ తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఓకే, మీరు ఒకసారి చూడండి, వాల్యూమ్ని బేస్ చేసుకొని ఇన్సైడ్ క్యాండిల్ కానీ మనము దాదాపుగా 30 ఇండికేటర్లు ఒకే దాంట్లో ప్రొవైడ్ చేసాము. ఈ 30 ఇండికేటర్లో మీరు ఏం చేస్తారు, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ తీసుకొని దానికి ఇంకేదైనా బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ కానీ, ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ కానీ, దానికి సపోర్ట్గా మనకు సప్లై డిమాండ్ జోన్ అనేది ఉంది. ఈ సప్లై డిమాండ్ జోన్ బేస్ చేసుకొని కానీ మనం ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు దీంట్లో ఒకసారి గమనించండి, మనకి ఈ ఇండికేటర్లో దాదాపుగా స్ట్రాటజీస్ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, సూర్య ఆల్గో లెవెల్స్, ఓకే, సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ, హైలో బేస్డ్ పిప్ టార్గెట్స్, ఓకే, సిపిఆర్ లెవెల్స్, ఈ విధంగా ఒక 5 నుంచి 6 స్ట్రాటజీసే ఉన్నాయి దీంట్లో. ఓకే, ఈ ఇండికేటర్లో ఈ స్ట్రాటజీస్లో మీరు ఏదైనా ఒక 2 ఇండికేటర్స్ బేస్ చేసుకొని ఆ స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని మనము ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ ఇండికేటర్ మనకు ఏమంటారు, నార్మల్ వ్యక్తులకు, అంటే నార్మల్ మీన్స్ మనకు ఈ ట్రేడింగ్ గురించి అవగాహన లేని వారికి కూడా ఈ ఇండికేటర్ బేస్ చేసుకొని ఎంతో కొంత, మీరు 500 తీసుకునే వాళ్ళు, ఒక 1000 తీసుకునే వాళ్ళు కూడా మనకి ఈ ఇండికేటర్ యూజ్ చేసుకోవచ్చు. అదే బల్క్ అమౌంట్ తీసుకునే వాళ్ళు అంటే వాళ్ళకి మనకు స్కాల్పింగ్ మాత్రమే యూజ్ చేస్తారు. వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుంటారు. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఎక్కువ క్వాంటిటీలో వాళ్ళు తక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేస్తారు. ఓకే, మనకు డైలీ 500 అయితే ఈ ఇండికేటర్ ద్వారా 500 to 1000 ఈజీగా సంపాదించుకోవచ్చు. ఎక్కువ సంపాదించుకోవచ్చు అనేది నేను చెప్పను, ఎందుకంటే మనము స్లోగా ప్రాక్టీస్ చేసే కొద్దీ మనము ఆ ఇండికేటర్ను బేస్ చేసుకుని ట్రేడ్ తీసుకోవచ్చు. మోర్ ప్రాక్టీస్ ఈజ్ మోర్ కన్ఫర్మేషన్స్. ఓకే, మీరు మనకు ఈ ట్రేడింగ్ ఇండికేటర్లో మనకు మల్టిపుల్ సపోర్ట్స్ విత్ ఎంట్రీ సిగ్నల్. ఎంట్రీ మెయిన్ ఇంపార్టెంట్. మనకు ఎంట్రీ ఎక్కడ కావాలి, ఎక్కడ వాల్యూ ఎంట్రీ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అనేది మనకు ఈ వాల్యూమ్ ఇండికేటర్ తెలుస్తుంది. దీంట్లోనే మనకు ఆర్ఎస్ఐ ఇండికేటర్, ఎంఎస్సిడి ఇండికేటర్, ఓకే, రిబ్బన్ ఇండికేటర్, ఇలా మల్టిపుల్గా మనం దీంట్లోనే ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మనం ఈ ఇండికేటర్లో సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ తీసుకుందాం. ఈ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీని మనం ఏ విధంగా వాడుకోవాలో కూడా చూద్దాం. మన సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీలు ఎంట్రీ తీసుకునేటప్పుడు మనకు మోర్ కన్ఫర్మేషన్ ఉండాలి. మనకు ఈ స్ట్రాటజీ మనకు బ్రేక్అవుట్ ఇచ్చేటప్పుడు దాని టార్గెట్ లెవెల్ కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మనకు హై బ్రేక్అవుట్ ఎక్కడ ఉంది, లో ఎక్కడ బ్రేక్అవుట్ కావాలి, ఇది హై బ్రేక్అవుట్, ఇది లో బ్రేక్అవుట్. ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు మనకు దీని వాల్యూము ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎంట్రీ తీసుకునేటప్పుడు ఏ విధంగా చూసుకోవాలి. ఓకే, ఒకవేళ మార్కెట్ రివర్స్ అయినా కానీ ఈ మిడిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నా కానీ మనకు వాల్యూమ్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఓకే, దాంతోపాటుగా మనకు మూమెంటం ఎలా విధంగా ఉంది, టార్గెట్ ఎక్కడ ఉంది అనేది ఈజీగా మనము గెస్ చేసుకోవచ్చు. ఓకే, ఒక ఎంట్రీ అనేది మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఎంతో కొంత పాయింట్స్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఒక బ్రేక్అవుట్ ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ టార్గెట్ ఉంది, ఓకే, ఇక్కడ క్యాండిల్ ఉంది, ఈ 50% క్యాండిల్ కూడా మనం బ్రేక్అవుట్ తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకు ప్రాఫిట్ మినిమం 100 పాయింట్లు ఉంటుందన్నమాట. ఇది మనము దీని ద్వారా మాత్రమే చేసుకోవచ్చు. ఒక బ్రేక్అవుట్ స్ట్రాటజీ ద్వారా మాత్రమే మనం ఈజీగా వాల్యూమ్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, దీంతో పాటుగా మనకు ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ చూడండి. ఈ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కూడా ఇంతే. అంటే మనకు ఈ ఇండికేటర్లో మల్టిపుల్ ఇండికేటర్స్ ఎందుకు దీంట్లో పెట్టి ఎందుకు ఇచ్చానంటే, మనకు బేసిక్ నుంచి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ నుంచి అడ్వాన్స్డ్ అంటే మీన్స్ మనకు ఆల్రెడీ ఏమంటారు చార్ట్ రీడింగ్ అని అవన్నీ అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళకి, ఈ అడ్వాన్స్ ఉన్న వాళ్ళకి, బేసిక్ ఉన్న వాళ్ళకి ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ టార్గెట్ తీసుకోవాలని తెలుస్తుంది. అడ్వాన్స్ వాళ్ళకి ఏముంటుందంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కానీ, సప్లై డిమాండ్ జోన్స్ కానీ, దీంట్లో ఇంకేదైనా సపోర్ట్ ఇండికేటర్ తీసుకుని వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అనేది మనము దీని గురించి చెప్పుకున్నాం అనమాట. ఓకే, మనకు దీంట్లో ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఒకసారి చూడండి. మనకు ఓపెన్ బ్రేక్అవుట్ అంటే మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది.
ఓకే, ఈ టార్గెట్ బేస్ చేసుకొని ఏ విధంగా తీసుకోవాలంటే నెక్స్ట్ టార్గెట్ ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్, ఇది థర్డ్ టార్గెట్. ఇది ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ వరకు అవుతుంది, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ రివర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి రివర్స్. చూడండి మనకు ఓపెన్ బేస్ చేసుకొని టార్గెట్ లెవెల్స్ ఇది ఈజీగా ఇస్తుంది అనమాట. ఓకే, ఈ టార్గెట్స్ కూడా మీరు చూడండి, ఫస్ట్ 695, ఓకే, నెక్స్ట్ 795, నెక్స్ట్ 895. ఇంకా ఈ ఓపెన్ బేస్ చేసుకొని మనకు టార్గెట్ లెవెల్స్ ఎగ్జాక్ట్గా ఇస్తుంది. మినిమం 100 పాయింట్లు క్యాప్చర్ చేసుకోవచ్చు. 100 పాయింట్లు మీన్స్ మనకి మినిమం ఒక 40 to 50 చేసుకుంటే సరిపోతుంది. దీనికి వాల్యూమ్ సపోర్ట్ చేయాలి. మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు ఏ విధంగా వాల్యూమ్ అవుతుందో చూడాలి. ఓకే, మార్కెట్ మూమెంట్ ఉందా లేదా చూసుకోవచ్చు. మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇది డౌన్ సైడ్ వెళ్తుందా లేదా కూడా మనము ఇందులో చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు మార్కెట్ ఇక్కడ రిజెక్షన్ ఇస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ మార్కెట్ ఈ పింక్ బ్లూ లైన్ వెళ్ళింది, ఇది ఆర్ఎస్ఐ, ఈ ఎల్లో లైను. ఓకే, ఈ వాల్యూమ్ కూడా డౌన్ సైడ్ వెళ్తుంది. ఈ విధంగా మనము ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సూర్య ఆల్గో లెవెల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్. ఈ ఆల్గో లెవెల్స్ ఇండికేటర్ ద్వారా మనము మార్కెట్ ఎటు సైడ్ వెళ్తుంది, మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుందా, ఒక ఓపెన్ ఆల్గో ప్రైస్ పైనుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్గో ప్రైస్ పైనుంచి మార్కెట్ అప్ సైడ్ ఫస్ట్ టార్గెట్, ఓకే, నెక్స్ట్ సెకండ్ టార్గెట్ ఎక్కడుంది అనేది మనం ఈజీగా దీన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆల్గో ప్రైస్ ఎక్కడుంది, ఏ విధంగా ఉంది అనేది. ఓకే, ఆల్గో హై 1 ఈ టేబుల్ బేస్ చేసుకుని మనకు ఆల్గో ప్రైస్ ఎక్కడుంది, ఆల్గో హై 1, ఆల్గో హై 2, ఆల్గో లో 1, ఆల్గో లో 2. ఓకే, ఈ విధంగా ఆల్గో ప్రైస్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ డే హైలో బేస్డ్ 50 టార్గెట్స్. డే హైలో బేస్డ్ 50 టార్గెట్స్ అంటే మనకు ప్రీవియస్ హైలో బేస్ చేసుకొని, ప్రీవియస్ డే హైలో బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి ప్రీవియస్ డే హై ఇది, ప్రీవియస్ డే లో ఇది. ఓకే, నిన్నటి ప్రీవియస్ హై బ్రేక్ అయితే టార్గెట్ ఇక్కడ ఇస్తుంది అనమాట, లో బ్రేక్ అవుట్ ఈ విధంగా టార్గెట్ ఇస్తుంది అనమాట. టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 1, టార్గెట్ 2. ఈ విధంగా మనకు మల్టిపుల్ సపోర్ట్లో హై లో బ్రేక్ అయినప్పుడు వాటి టార్గెట్ లెవెల్స్ ఇస్తుంది అనమాట. ఈరోజు ఓపెన్ వాల్యూ తెలుస్తుంది, ఈరోజు క్లోజ్ వాల్యూ, నిన్నటి హై లో. ఈ విధంగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు హై బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇక్కడ హై బ్రేక్అవుట్ అయితే ఇది టార్గెట్ 1 అని మనం ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, దీనికి సపోర్ట్గా మనము ఈ వాల్యూమ్ ఇండికేటర్ మనము తీసుకోవాలన్నమాట. మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తోనే ఈ ఇండికేటర్ నేను ప్రొవైడ్ చేశాను. నాట్ ఏ ఇండికేటర్, ఇది ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఇండికేటర్. నెక్స్ట్ సిపిఆర్ లెవెల్స్. మీరు ఈ సిపిఆర్ లెవెల్స్ చూడండి, మనకు మార్కెట్ సైడ్ వేస్ ఉందా, ఓకే, లేదా మార్కెట్ ట్రెండీ డైరెక్షన్ అనేది మనం దీన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చు దీన్ని, మార్కెట్ సైడ్ వేస్ ఉందా, మనకి ఏ విధంగా ఉంది అనేది మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీంట్లో మనకు వైడ్ రేంజ్ సిపిఆర్ అని, నారో సిపిఆర్ అని, దాంతోపాటుగా వర్జిన్ సిపిఆర్ అని 3 రకాలు ఉంటుందన్నమాట. ఈ 3 రకాలను బేస్ చేసుకుని మనకు సిపిఆర్ ఏ విధంగా పనిచేస్తుంది, టార్గెట్ లెవెల్స్ ఇస్తుంది. దీంట్లో మళ్ళీ మిడిల్ టార్గెట్ కూడా ఇస్తుంది అనమాట. ఓకే, ఈ సిపిఆర్ బేస్ చేసుకుని కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీకు దాదాపు దీంట్లో ఉంటుండొచ్చు, కానీ ట్రేడింగ్ వ్యూలో ఈ ఎగ్జాక్ట్ వాల్యూ మనకు జీరోదా బేస్లో ఉన్న సిపిఆర్ లెవెల్ బేస్లో మాత్రమే ఎగ్జాక్ట్గా వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డే రేంజ్ లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈరోజు మనకి ఎంతవరకు వెళ్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, లోలో ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, అంటే రేంజ్ ఇక్కడే ఉంటుంది అనేది మనకు ఈ సిగ్నల్ చూపిస్తుంది అనమాట. ఓకే, ఒక్కసారి మీరు ప్రీవియస్ టెస్ట్ కూడా చూడండి. ఇప్పుడు చూడండి మనకు డే హై ఇక్కడ వరకు ఉంది అని ఇక్కడే రిజెక్షన్ అయింది, చూసారు కదా. మనం ప్రీవియస్ కూడా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. మనకు మార్కెట్ ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళింది ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి ఇట్లా, అంటే మనం ఏం చేసుకోవాలి, ఇక్కడి దాకా వచ్చాము మనం క్యాండిల్ బే చేసుకొని మనము ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ అంటే మనకు మార్కెట్ రివర్సల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ పుట్ ఎంట్రీ తీసుకోవచ్చు. పుట్ ఎంట్రీ అంటే మనం ఏ విధంగా తీసుకోవాలి, మనకు క్యాండిల్ని ఎనలైజ్ చేసుకుంటూ, ఆ క్యాండిల్ బేస్లో ఇక్కడ రివర్సల్ ఉందన్నప్పుడు ఈ క్యాండిల్ని ఎనలైజ్ చేసుకుంటూ మనకు ఎంగిల్ఫింగ్ ఉందా, డోజీ క్యాండిల్ ఉందా, ఏ విధంగా ఉంది బే చేసుకొని మనం రివర్స్ ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. అంటే బై ఎంట్రీ సెల్ ఎంట్రీ ఈజీగా మనకు ఈ డే రేంజ్ లెవెల్స్ ద్వారా ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ సప్లై డిమాండ్ జోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకు సప్లై డిమాండ్ జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనకు ఈ ఇండికేటర్ ద్వారా మాత్రమే ఈజీగా తెలుసుకోవచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నేను చాలా ఫాస్ట్ చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ఇండికేటర్లు ఏమి ఉన్నాయనేది మనము ఎక్కువసేపు టైం వేస్ట్ చేసుకోకుండా చెప్పుకోవడం గురించి చూశాను. ఇది చూడండి సప్లై డిమాండ్ జోన్స్, ఈ జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది, బై సెల్ సిగ్నల్స్, లెవెల్ బ్రేక్ ఎక్కడ అవుతుంది, ఈ జోన్లు ఎక్కడ ఉన్నాయనేది కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా ఆర్డర్ బ్లాక్స్ కానీ ఇంకా మల్టిపుల్ ఉన్నాయండి, మీరు చూడండి. దీంట్లో ఇంకా మనకు ఆర్డర్ బ్లాక్స్ కానీ గ్యాప్ డిటెక్టర్, గ్యాప్ ఎక్కడెక్కడ ఉందనేది తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ గ్యాప్ అయిందనుకోండి, గ్యాప్ అయినప్పుడు ఆ గ్యాప్ ఎంత ఖాళీ ఉంది, ఆ గ్యాప్ ఎంత ఉంది, ఎక్కడెక్కడి నుంచి ఉంది, ఆ గ్యాప్ ఎంత ఉంది అనేది మనం దీంట్లో ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ గ్యాప్ డిటెక్టర్ ద్వారా మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది
తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ట్రెండ్ బేస్డ్ సిగ్నల్. మార్కెట్ మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు ఈ ఈ ట్రెండ్ బేస్డ్ సిగ్నల్ తీసుకుంటే మనం వెళ్ళే డైరెక్షన్ అప్ సైడా డౌన్ సైడా అనేది, ఆ డైరెక్షన్ కంటిన్యూషన్ ఉందా లేదా అనేది ఈ ట్రెండ్ బేస్డ్ సిగ్నల్ చెప్తుంది. నెక్స్ట్ బీబీ స్ట్రాటజీ. ఈ బీబీ స్ట్రాటజీ మనం ఆల్రెడీ యూట్యూబ్లో కూడా చెప్పుకున్నాము. ఈ బీబీ స్ట్రాటజీ చూసుకుని కూడా మనం ఎంట్రీ మనకు ఎక్కడ అప్పర్ బ్యాండ్ టచ్ చేస్తుందా, అప్పర్ బ్యాండ్ పైన ఉందా అని చూసుకోవచ్చు. నెక్స్ట్ సూపర్ ట్రెండ్ కూడా తీసుకోవచ్చు. ఈ సూపర్ ట్రెండ్ వ్యాప్ మనకు మిగతా వాళ్ళు ఎవరైనా సపోర్ట్గా తీసుకోవడానికి ఈ ఏమంటారు సూపర్ ట్రెండ్ వ్యాప్ను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సూపర్ ట్రెండ్ వ్యాప్ను ఎందుకు యూజ్ చేసుకోవచ్చు అంటే, మనకు ఒక ఎంట్రీ తీసుకున్నప్పుడు సూపర్ ట్రెండ్ మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఎంతో కొంత ఖచ్చితంగా మనకు సూపర్ ట్రెండ్ అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఓకే, మనకు ఈ మెయిన్ ఇండికేటర్ టేబుల్, ఈ టేబుల్ ఎందుకు మనకు మీరే ఒకసారి చూడండి. మనకి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్లో ఈ ఇండికేటర్ చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ఒకసారి ఈ టేబుల్ని చూడండి. ఈ టేబుల్ని బేస్ చేసుకొని మార్కెట్ మనకి ఇక్కడ ఏ సైడ్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకోండి. ఇది టైం ఫ్రేమ్ MACD సిగ్నల్, RSI సిగ్నల్. RSI సిగ్నల్ అనేది మనకు 5 మినిట్స్ టైంలో, 50 మినిట్స్లో, 30 మినిట్స్లో, 1 అవర్లో, 1 డేలో ఏ విధంగా RSI వాల్యూ ఉంది అనేది దీన్ని బేస్ చేసుకొని చూసుకోవచ్చు. అంటే మనకు ప్రతిసారి RSI వాల్యూ వేసుకోకుండా ఈ టేబుల్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ వాల్యూ ఎంత ఉంది అనేది మనము దీని ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. దయచేసి మీరు గమనించండి. మనకు ఈ టేబుల్ని బేస్ చేసుకొని కూడా మనము మార్కెట్ ఎక్కడ ఏ వాల్యూ ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసుకోవచ్చు. ఈ RSI వాల్యూ అన్ని టైం ఫ్రేమ్లో ఎంత ఉందని తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి ట్రెండ్ ఎడ్ సైడ్ ఉందని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ MACD సిగ్నల్ కూడా అంతే. MACD వాల్యూస్ సిగ్నల్ బేస్ చేసుకొని కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ EMA, VWAP, సూపర్ ట్రెండ్, RSI, MACD, TSI, ADX అనేది మనకు ఏ విధంగా యూజ్ చేసుకోవాలని మన యూట్యూబ్ ఛానల్ సపరేట్ చెప్పాను. ఈ ADX మనకు న్యూట్రల్లో ఉంటే మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ ఉందా, మార్కెట్ సైడ్ వేస్ ఉందా, మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ ఉందా, ఏ విధంగా మార్కెట్ డౌన్ సైడ్ ట్రెండ్ ఉందా అనేది ఒక ADX అనేది ఒక గుండకాయ లాంటిది అనమాట. మనం ఈ ADX న్యూట్రల్ ఉంటే మనము ట్రేడ్ తీసుకోము. ఇది ఈజీగా తెలుస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. మనకు CPR ప్లస్ ADX బేస్ చేసుకుంటే మనకు ట్రేడ్ కన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. ట్రూ స్ట్రెంగ్త్ ఇండెక్స్, MACD, RSI, ఓకే, ఇవన్నీ మనకు ట్రెండ్ డైరెక్షన్ అప్ సైడ్ ఉంటే అప్ సైడ్ చూపిస్తుంది, డౌన్ సైడ్ ఉంటే డౌన్ సైడ్ చూపిస్తుంది అనమాట. ఇది ఏ టైం ఫ్రేమ్కి ఆ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకే దాంట్లో ప్రొవైడ్ చేసి మనం ఇచ్చాం. దీంతో పాటు మన EMA లెన్స్, EMA ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉంది, మనం 5 మినిట్స్లో ఉన్నాం. ఈ 5 మినిట్స్ 20 మనకి ఈ విధంగా లైన్ చూపిస్తుంది. కానీ ఇదే 5 మినిట్స్ లెంగ్త్ని నేను చేస్తానంటే 1 అవర్లో తీసుకుంటాను. 1 అవర్లో EMA ఏ విధంగా ఉంటుందని 5 మినిట్స్లో మనం బేస్ చేసుకొని 1 అవర్ EMAని కూడా తీసుకోవచ్చు. దీని ద్వారా ట్రెండ్ కంటిన్యూషన్ అండ్ డైరెక్షన్ అనేది 1 అవర్ను బేస్ చేసుకొని కూడా మనకు ఎక్కడ రియాక్షన్ అవుతుంది అనేది కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీరు దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, నేను ఇంకా మంచి మంచి కంటెంట్ పెడదాం అనుకుంటున్నాను, ఇంకా పెట్టలేదు. ఈ మధ్యలో చాలా లేట్ అయింది యాక్చువల్గా. కొంచెం ఫ్యూచర్లో పెడతాను, కొంచెం టైం లేకపోవడం వల్ల నేను పెట్టలేకపోతున్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.